హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రెస్పాన్సివ్ కార్డ్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. స్టార్టింగ్ మనం దీన్ని ఇన్స్పెక్ట్ చేద్దాం. అలానే మనకి ఇది రెస్పాన్సివ్ ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో ఒకసారి సైజ్ ని డిక్రీజ్ చేద్దాం. సో ఎప్పుడైతే మనకి పర్టికులర్ బ్రేక్ పాయింట్ టచ్ అవుతుందో అప్పుడు మనకి 2 మాత్రమే తీసుకుంటుంది. అండ్ మళ్ళీ తగ్గిద్దాం. సో ఇప్పుడు మనకి 1 మాత్రమే సరిపోతుంది. అలానే మొబైల్ డివైసెస్ లో కూడా ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఐఫోన్ XR లో మనకి చూడడానికి ఎలా ఉంది, అలానే మనం ట్యాబ్లెట్ లో కూడా చూద్దాం. సో ఐపాడ్ ప్రోకి పెడదాం. అండ్ దీనిలో మనకు చూడడానికి ఇలా ఉంది. అలానే మనం కొంచెం పెద్ద డివైస్ కి చేంజ్ చేద్దాం, విచ్ ఈజ్ నెస్టెడ్ హబ్. అండ్ నెస్టెడ్ హబ్ లో చూడడానికి మనకి ఇలా ఉంది. సో ఇది మనకి రెస్పాన్సివ్ లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కదా. అండ్ ఇక లేట్ చేయకుండా దీన్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. .html ఫైల్లో మనం బాయిలర్ ప్లేట్ ని ఇంక్లూడ్ చేసుకుందాం. అలానే style.css లో మనం ఆల్రెడీ ఫాంట్ ని ఇంక్లూడ్ చేసుకున్నాం. అలానే గ్లోబల్ గా మనం మార్జిన్ ని 0 చెప్పాం, ప్యాడింగ్ ని 0 చెప్పాం. అలానే ఫాంట్ ఫ్యామిలీని మనం ఇక్కడ మెన్షన్ చేసాం. అండ్ కింద మనం బాడీలో విడ్త్ ని 100% అని చెప్పాం, హైట్ ని 100 VH అని చెప్పాం. అలానే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని కూడా సెట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం .html లోకి వచ్చేసి హెడ్ ట్యాగ్ లో మనం లింక్ ట్యాగ్ ని ఇంక్లూడ్ చేసుకొని స్టైల్స్ ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఇప్పుడు మనం రెండింటిని ఒకసారి సేవ్ చేసి మన వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. సో దీన్ని మనం మినిమైజ్ చేద్దాం. అలానే మనం దీన్ని ఒకసారి రీఫ్రెష్ చేద్దాం. సో మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం మెయిన్ వెబ్సైట్ లోకి వచ్చేసి ఇప్పుడు మనం బాడీలో ఒక డివిజన్ ని క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం మెయిన్ అని అనుకుందాం. అండ్ ఈ మెయిన్ మనం టోటల్ గా 2 పార్ట్స్ గా డివైడ్ చేద్దాం. సో div into 2 చేసాం. అలానే ఫస్ట్ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం టాప్ అనుకుందాం. అలానే సెకండ్ డివిజన్ క్లాస్ నేమ్ ని మనం బాటమ్ అని అనుకుందాం. అండ్ టాప్ డివిజన్ లో మనకి టోటల్ గా 2 నేమ్స్ ఉన్నాయి కాబట్టి P into 2 అని చెప్దాం. సో ఇప్పుడు మనం వీటి ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ P లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ కింద నుండి కంటెంట్ ఇక్కడ నుంచి మనం కట్ చేసి దీన్ని మనం కింద P ట్యాగ్ లో ఇంక్లూడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్ సెక్షన్ అయితే క్రియేట్ చేసాం కదా. అండ్ వెబ్సైట్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం. మనకి లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్ లో ఇవి మనకి యాడ్ అయ్యాయి. సో ఇప్పుడు మనం వీటిని స్టైల్ చేయాలి కాబట్టి style.css లోకి వచ్చి స్టార్టింగ్ మనం డాట్ మెయిన్ ని టార్గెట్ చేసి దీనిలో విడ్త్ ని మనం 100% అని చెప్దాం. అలానే డాట్ దీనిలో మనకి టాప్ సెక్షన్ ఉంది కాబట్టి టాప్ సెక్షన్ లో మనం డిస్ప్లేని ఫ్లెక్స్ చేద్దాం. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ ని కాలమ్ చేద్దాం. అలానే అలైన్ ఐటమ్స్ ని సెంటర్ చేద్దాం. సో మనకి టాప్ సెక్షన్ లో అవి అలైన్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ప్యాడింగ్ టాప్ యూజ్ చేసి ఒక 30px అని చెప్దాం. సో మనకి ప్యాడింగ్ టాప్ కూడా యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం HTML లోకి వచ్చేసి ఈ పర్టికులర్ P ట్యాగ్స్ కి క్లాస్ నేమ్స్ ని ప్రొవైడ్ చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం టాప్ 1 అనుకుందాం, అంటే టాప్ లో ఉండే ఫస్ట్ కంటెంట్. అలానే సెకండ్ దీన్ని మనం టాప్ 2 అని అనుకుందాం. సో ఇప్పుడు మనం CSS లోకి వెళ్ళి డాట్ టాప్ 1 ని టార్గెట్ చేసి ఫాంట్ సైజ్ ని మనం 50px అని చెప్దాం. అలానే ఫాంట్ వెయిట్ కూడా మనకు ఉంది కాబట్టి దీన్ని మనం 800 అని చెప్పాలి. సో రెండింటిని కంపేర్ చేయొచ్చు. మనకి రెండు సేమ్ అలానే ఉన్నాయి కదా. అండ్ కింద మనకి ఇంకో ఫాంట్ ఉంది కాబట్టి దాన్ని కూడా స్టైల్ చేయాలి కాబట్టి డాట్ టాప్ 2 టార్గెట్ చేద్దాం. దీనిలో మనం ఫాంట్ సైజ్ ని ఒక 20px అని చెప్దాం. సో 20 చాలదు. సో 24 అని చెప్దాం. సో 24 అయితే సరిపోద్ది. అండ్ రెండింటిని కంపేర్ చేయొచ్చు. మనకి ఇది కొంచెం ఇటాలిక్ లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇటాలిక్ చేయాలి. సో సింపుల్ గా మనం ఇప్పుడు వెళ్ళి ఫాంట్ స్టైల్ ఇంక్లూడ్ చేసుకొని ఇటాలిక్ అని చెప్దాం. సో ఇది కూడా మనకి ఇటాలిక్ లోకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం రిమైనింగ్ బాటమ్ సెక్షన్ ఒకటి ఉంది కదా. సో ఈ బాటమ్ సెక్షన్ ఇప్పుడు యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం .html లోకి వెళ్ళి ఈ బాటమ్ లో ఇప్పుడు మనం ఒక డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం కార్డ్ అని అనుకుందాం. ఈ కార్డ్ లో మనం టోటల్ గా 3 కంటెంట్స్ ఇంక్లూడ్ చేసుకోవాలి కాబట్టి స్టార్టింగ్ ఒక డివిజన్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ని మనం కార్డ్ 1 అని అనుకుందాం. అండ్ దీంట్లో మనం ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసి దీనిలో మనం ఇమేజ్ లొకేషన్ కూడా పెట్టేద్దాం. సో మనం ఇమేజ్ లొకేషన్ కూడా పెట్టేసాం. అండ్ దీనికి కూడా క్లాస్ నేమ్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి దీన్ని మనం కార్డ్ IMG అని అనుకుందాం. అండ్ ఈ డివిజన్ కింద మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేద్దాం. అండ్ దీని క్లాస్ నేమ్ ని మనం కార్డ్ 2 అని అనుకుందాం. అండ్ కార్డ్ 2 లో మనకు టోటల్ గా ఎన్ని కంటెంట్స్ ఉన్నాయి? 3 కంటెంట్స్. సో మనం లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, లైక్ కంటెంట్ 1, కంటెంట్ 2, అలానే కంటెంట్ 3. సో ఇప్పుడు మనం వీటిని ఇంక్లూడ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీనిలో P into 3 అని చెప్దాం. అండ్ ఫస్ట్ దీనిలో దాన్ని పేస్ట్ చేద్దాం. అలానే కింద ఇది ఉంది కదా. సో దీన్ని కూడా కాపీ చేసుకుందాం. అండ్ కింద ఉన్న P ట్యాగ్ లో దీన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఆ కింద కూడా మనకి ఈ కంటెంట్ ఉంది కదా, లాస్ట్ కంటెంట్ ని దీన్ని కాపీ చేసుకుందాం. ఈ P ట్యాగ్ లో కూడా మనం దాన్ని ఇంక్లూడ్ చేసేసాం.
అండ్ ఇప్పుడు మనం ఈ డివిజన్ కింద ఇంకో డివిజన్ క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ ని మనం కార్డ్3 అనుకుందాం. అండ్ ఇక్కడ మనం $56 అని ప్రైజ్ ని కూడా చెప్తున్నాం. అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్ అయితే క్రియేట్ చేసాం కదా, ఇప్పుడు మనం వెబ్సైట్ లోకి వెళ్ళిపోదాం. సో మనకి ఇమేజ్ యాడ్ అయింది, అలానే కంటెంట్ కూడా యాడ్ అయింది. సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేసి styles.css లో ఇప్పుడు మనం డాట్ బాటమ్ ని టార్గెట్ చేద్దాం. దీనిలో విడ్త్ ని మనం 100% అని చెప్దాం. అలానే ఇప్పుడు మనం డాట్ కార్డ్ ని టార్గెట్ చేసి కార్డ్ లో విడ్త్ ని మనం 400px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కార్డ్1 ని టార్గెట్ చేద్దాం. దీనిలో విడ్త్ ని మనం 100% అని చెప్దాం. అంటే మనకి 400px తీసుకుంటది. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని మనం 250px అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కార్డ్ IMG ని టార్గెట్ చేసి విడ్త్ ని మనం 100% అని చెప్దాం. సో మనకి విడ్త్ చేంజ్ అయింది. అలానే హైట్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీన్ని కూడా 100% అని చెప్దాం. సో మనకి హైట్ కూడా అడ్జస్ట్ అయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్ గా ఆబ్జెక్ట్ ఫిట్ ని కవర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి చూడడానికి కూడా బాగుంది కదా. అండ్ ఇప్పుడు మనం బాటమ్ పార్ట్ ఉంది కదా, సో బాటమ్ పార్ట్ ని కూడా చేయాలి కాబట్టి దాన్ని కూడా ఇంక్లూడ్ చేద్దాం. సో దీనికంటే ముందు మనం కార్డ్ లోకి వచ్చి ఇక్కడ మనం డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. సో ఫ్లెక్స్ లోకి వచ్చేసాయి. అలానే ఫ్లెక్స్ డైరెక్షన్ మనం కాలం చేద్దాం. సో కాలం లోకి చేంజ్ అయ్యాయి. అలానే అలైన్ ఐటమ్స్ మనం సెంటర్ చేద్దాం. సో మనకి కంటెంట్ అంతా సెంటర్ అయింది. లైక్ చూడొచ్చు కింద ప్రైస్ చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం డాట్ కార్డ్2 ని టార్గెట్ చేద్దాం. దీనిలో స్టార్టింగ్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ని ప్రొవైడ్ చేద్దాం, విచ్ ఈస్ బ్లాక్. సో బ్లాక్ లోకి చేంజ్ అయింది. అలానే కలర్ కూడా ప్రొవైడ్ చేసి కలర్ ని మనం వైట్ అని అనుకుందాం. సో మనకి వైట్ లోకి చేంజ్ అయ్యాయి. అండ్ దీని విడ్త్ ని కూడా మెన్షన్ చేయాలి కాబట్టి దీని విడ్త్ ని మనం 300px అని చెప్దాం. సో మనకి 300px మధ్యలో అలైన్ అయి ఉంది. అండ్ ఇప్పుడు మనం లాన్ ఉండే కంటెంట్ కూడా చేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం index.html లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఈ పర్టికులర్ p tags కి క్లాస్ నేమ్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. సో క్లాస్ నేమ్ కార్డ్2 లో ఉండే ఫస్ట్ కంటెంట్, అలానే సెకండ్ దీనికి మనం క్లాస్ నేమ్ కార్డ్22, దీని క్లాస్ నేమ్ కార్డ్23. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి సేవ్ చేసుకొని ఇప్పుడు స్టైల్స్ లోకి వచ్చేసి డాట్ కార్డ్21 టార్గెట్ చేద్దాం. ఇక్కడ మనం ఫాంట్ సైజ్ ని ఒక 18px అని చెప్దాం. సో మనకి చేంజ్ అయింది. అండ్ రెండింటిని కంపేర్ చేద్దాం. సో 18px సరిపోవచ్చు. అండ్ అది మనకి ఫాంట్ కూడా ఇటాలిక్ లో ఉంది కాబట్టి దాన్ని ఇటాలిక్ కూడా చేయాలి మనం. సో ఇప్పుడు మనం ఫాంట్ స్టైల్ ని మెన్షన్ చేయాలి. సో ఫాంట్ స్టైల్ మనం ఇటాలిక్ లోకి చేంజ్ చేద్దాం. సో మనకి ఇటాలిక్ లోకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం కార్డ్2 ని టార్గెట్ చేసి దీనిలో మనం ప్యాడింగ్ కూడా మెన్షన్ చేద్దాం. లెట్స్ సే ఒక 20px చేద్దాం. సో మనకి 20px అయితే యాడ్ అయింది. అలానే మనం డాట్ కార్డ్22 ని టార్గెట్ చేద్దాం. దీనిలో ఫాంట్ సైజ్ ని మనం ఒక 30px అని చెప్దాం. సో 30px అయింది. అలానే ఫాంట్ వెయిట్ కూడా పెట్టాలి కాబట్టి దీన్ని మనం ఒక 600 అని చెప్దాం. సో ఫాంట్ వెయిట్ చేంజ్ అయింది. సో 30 నుంచి 35కి చేంజ్ చేద్దాం. సో ఒకసారి కంపేర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రెండు అయితే సరిపోయాయి. అండ్ కింద మనకి ఇంకో ఫాంట్ ఉంది కదా, సో దాన్ని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి డాట్ కార్డ్23 ని టార్గెట్ చేద్దాం. దీనిలో మనం ఫాంట్ సైజ్ ని ఇక్కడ ఒక 20px అని చెప్దాం. సో 20px ఎక్కువ అయిపోవచ్చు. సో 19 అని చెప్దాం. ఓకే. అలానే మనం విడ్త్ ని కూడా మెన్షన్ చేయాలి. దీన్ని మనం 90% అని అనుకుందాం. సో 90% చేంజ్ అవ్వాలి కాబట్టి 80కి చేంజ్ చేద్దాం. సో 80% అయితే సరిపోయింది. లైక్ రెండింటిని కంపేర్ చేయొచ్చు. మనకి విత్ తో ఎండ్ అయింది, క్రిస్పీతో ఎండ్ అయింది, ఆఫ్ తో ఎండ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే ఎండ్ అయ్యింది. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి గ్యాప్ కూడా ప్రొవైడ్ చేద్దాం. సో మనకి ఈక్వల్ గ్యాప్ ఉందా లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో మనకి గ్యాప్ అయితే ఈక్వల్ గా లేదు కాబట్టి ఇప్పుడు మనం కార్డ్21 ని టార్గెట్ చేసి మార్జిన్ బాటమ్ ని ఒక 10px చెప్దాం. సో 10px వచ్చింది, మరి ఎక్కువ అయిపోవచ్చు. సో 8 చెప్దాం. అలానే కార్డ్22 లో మనం మార్జిన్ బాటమ్ ని ఒక 13px అని చెప్దాం. సో మనకి గ్యాప్ అయితే యాడ్ అయింది, లైక్ చూడొచ్చు. అండ్ ఇప్పుడు రెండింటిని మనం కంపేర్ కూడా చేయొచ్చు. సో మనకి విడ్త్ అయితే కొంచెం ఎక్కువ చెప్పాం కదా, సో విడ్త్ ని కొంచెం తగ్గిద్దాం. సో ఇప్పుడు మనం కార్డ్లోకి వచ్చి ఇక్కడ మనం 270 అని చెప్దాం. సో 270 చూడడానికి బాగుంది, లైక్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో సేమ్ సైజ్ కూడా అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఈ పర్టికులర్ బ్లాక్ డివిజన్ ఉంది కదా, దీన్ని మనం ఇమేజ్ మీద ఓవర్లే అయ్యేటట్లు చేయాలి. సో ఇప్పుడు మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం కార్డ్2 ని టార్గెట్ చేసి కార్డ్2 లో మనం మార్జిన్ టాప్ ని మైనస్ ఒక 30px అని చెప్దాం. సో మనకి ఇప్పుడు దాని మీద ఓవర్లే అయింది, లైక్ రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు.
సో మనకి ఓవర్లే అయితే నీట్గా అయింది కదా. అండ్ ఇప్పుడు మనకి రిమైనింగ్ ఈ ప్రైస్ సెక్షన్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇంకా లేట్ చేయకుండా దాన్ని కూడా స్టైల్ చేద్దాం. ఇప్పుడు మనం ఎండింగ్లోకి వచ్చేసి డాట్ కార్డ్ 3ని టార్గెట్ చేద్దాం. దీనిలో విత్ని మనం ఒక 100 px చెప్దాం. అలానే హైట్ని మనం 100 px చెప్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ని మనం అక్కడ రెడ్డిష్ కలర్ ఉంది కాబట్టి రెడ్ అని చెప్దాం. అలానే లాన్ ఉండే కంటెంట్ మనం మిడిల్లోకి అడ్జస్ట్ చేయాలి కాబట్టి డిస్ప్లే ఫ్లెక్స్ చెప్దాం. అలానే అలైన్ ఐటమ్స్ని సెంటర్ చేద్దాం. అలానే జస్టిఫై కంటెంట్ కూడా సెంటర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి కంటెంట్ అయితే సెంటర్ అయింది. అలానే మనకి ఫాంట్ సైజ్ కూడా పెరగాలి కాబట్టి 20 px చెప్దాం. సో ఇంక్రీజ్ అయింది. సో 25 చేంజ్ చేద్దాం. అలానే ఫాంట్ వెయిట్ కూడా ఉంది కాబట్టి ఫాంట్ వెయిట్ని 600 అని చెప్దాం. సో ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. సో మనకి చేంజ్ అయింది. అలానే కలర్ మనకి వైట్లో ఉంది కాబట్టి కలర్ని మనం వైట్కి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి వైట్లోకి చేంజ్ అయింది. దీన్ని మనం 500 చేద్దాం. సో రెండింటిని కంపేర్ చేయొచ్చు. ఓకే. అండ్ కొంచెం ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ని మనం 30కి చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు చూడడానికి బాగుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఈ ఎండింగ్లో అడ్జస్ట్ అయ్యేటట్లు చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం సింపుల్గా మార్జిన్ లెఫ్ట్ని ఒక 250 px అని చెప్దాం. సో మనకి చాలదు. సో 290కి చేంజ్ చేద్దాం. 290 అయితే సరిపోయింది. అండ్ ఇప్పుడు మనం పైకి కూడా ఇంక్రీజ్ చేయాలి కాబట్టి మార్జిన్ టాప్ని మైనస్ ఒక 30 px అని చెప్దాం. సో వచ్చింది. అలానే మనం 30 నుంచి 35కి చేంజ్ చేద్దాం. అండ్ చూడడానికి బాగుంది. లైక్ రెండింటి ఇప్పుడు మనం కంపేర్ చేద్దాం. చూడడానికి అయితే బాగుంది. అలానే మనకి అన్నిటికీ బాక్స్ షాడో ఉంది కాబట్టి బాక్స్ షాడో కూడా యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం కార్డ్ 3కి బాక్స్ షాడోని మనం 0 px 20 px చెప్దాం. అలానే మనం -5 px చెప్పి బ్లాక్ అని చెప్దాం. సో మనకి బాక్స్ షాడో కూడా యాడ్ అయింది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం కార్డ్ 2 కూడా దీన్నే ప్రొవైడ్ చేద్దాం. సో దీనికి కూడా బాక్స్ షాడో వచ్చింది. అలానే ఇమేజ్ కూడా ఉంది కాబట్టి ఇమేజ్ కూడా దీన్ని మనం బాక్స్ షాడో యాడ్ చేద్దాం. లైక్ అన్నిటికీ యాడ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని హోవర్ చేసి కొంచెం డార్క్లోకి చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం రెండింటిని కంపేర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనకి చూడడానికి అయితే బాగుంది కదా. అలానే మనం మిగిలిన డివిజన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం VS కోడ్లోకి వచ్చేసి HTMLలో ఇప్పుడు మనం ఈ కార్డ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో ఫుల్ స్క్రీన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఈ కార్డ్ ఇక్కడ నుంచి కాపీ చేసుకున్నాం. అండ్ దీన్ని మనం 2 times రిపీట్ చేద్దాం. సో రిపీట్ చేసాం. అండ్ ఒకసారి మినిమైజ్ చేద్దాం. సో మనకి కార్డ్స్ అయితే యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం ఇమేజెస్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి మనం సింపుల్గా సెకండ్ ఇమేజ్ని ఇక్కడ నుంచి చేంజ్ చేద్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి అరేంజ్ చేద్దాం. సో మనకి సెకండ్ ఇమేజ్కి అయితే చేంజ్ అయింది. అలానే థర్డ్ ఇమేజ్ కూడా ఉంది కదా. సో ఇంకా దాన్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి సో థర్డ్ ఇమేజ్ కూడా మనకి చేంజ్ అయింది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రోలో కన్వర్ట్ చేయాలి కాబట్టి స్టైల్స్లోకి వచ్చేసి అండ్ మన బాటమ్ క్లాస్ ఎక్కడ ఉంది? మన బాటమ్ క్లాస్ ఇక్కడ ఉంది. సో బాటమ్ దీంట్లో ఇప్పుడు మనం డిస్ప్లేని గ్రిడ్ చేద్దాం. అలానే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ని కూడా చెప్పాలి కాబట్టి గ్రిడ్ టెంప్లెట్స్ కాలమ్స్ని మనం ఆటో 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 అని చెప్పాలి. సో మనకి 3 కూడా ఇక్కడ నీట్గా అరేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం టాప్ సైడ్ కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం సింపుల్గా మార్జిన్ టాప్ యూజ్ చేసి ఒక 50 px అని చెప్దాం. సో మనకి మార్జిన్ టాప్ కూడా యాడ్ అయింది. లైక్ రెండింటిని కంపేర్ చేయొచ్చు. అలానే మనకి లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ కూడా ఉంది కదా. లైక్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి దాన్ని కూడా అడ్జస్ట్ చేద్దాం. బాటంలో ప్యాడింగ్ని 40 px చేద్దాం. అలానే 20 px అని చెప్దాం. సో మనకి చాలదు. సో దీన్ని కూడా 40 చేద్దాం. అలానే దీన్ని మనం 20 చేద్దాం. సో ఇది చాలదు కాబట్టి దీన్ని 50 చేద్దాం. ఇప్పుడు చూడొచ్చు రెండు మనకి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ కూడా నీట్గా సరిపోయాయి. సో రెండింటిని కంపేర్ కూడా చేయొచ్చు. సో మనం ఎగ్జాక్ట్గా అయితే నీట్గా రెప్లికేట్ చేసాం. అండ్ మనకి ఈ ఓవర్ఫ్లో ఉంది కదా, దీన్ని కూడా తగ్గించాలి కాబట్టి ఇప్పుడు మనం సింపుల్గా బాడీలోకి వచ్చేసి ఓవర్ఫ్లో ఎక్స్ డైరెక్షన్ని హిడెన్ చేద్దాం. సో మనకి ఎక్స్ డైరెక్షన్ మరి ఓవర్ఫ్లో అవ్వదు. అండ్ మనకు కావాలంటే మల్టిపుల్ ఇలాంటి ఐటమ్స్ యాడ్ చేసుకొని టాప్కి స్క్రోల్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ కార్డ్స్ని అయితే నీట్గా రెప్లికేట్ చేసాం కదా, ఒకసారి రెస్పాన్సివ్నెస్ కూడా ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ చేద్దాం, ఒకసారి రీసైజ్ చేద్దాం.
సో మనకి రెస్పాన్సివ్నెస్ లో అసలు వర్కే అవటంలే కదా, అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మనకి ఫిక్స్డ్ గా లేదు. సో వీటిని కూడా చేంజ్ చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని చేంజ్ చేద్దాం. సింపుల్ గా మనం వీటన్నిటిని అరేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దాన్ని ఫిక్స్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ సైజ్ ని టార్గెట్ చేసి దీన్ని మనం కవర్ అని చెప్దాం. అలానే బ్యాక్గ్రౌండ్ అటాచ్మెంట్ ని యూజ్ చేసి దీన్ని మనం ఫిక్స్ అని చెప్దాం. సో ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ అయింది అండ్ మనకి ఫిక్స్డ్ గా కూడా మారింది. ఇప్పుడు మనం @media query యూజ్ చేద్దాం. దీనిలో మనం మ్యాక్స్ విడ్త్ ని 1024 పిక్సెల్స్ అని చెప్దాం. దీనిలో టోటల్ గా మనం 2 డివిజన్స్ ని టార్గెట్ చేస్తున్నాం. ఒకటి బాటమ్ డివిజన్, దీనిలో మనం డిస్ప్లేని ఫ్లెక్స్ అని చెప్పాలి, అలానే ఫ్లెక్స్ వ్రాప్ ని వ్రాప్ అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. సో మనం ఎప్పుడైతే తగ్గిస్తున్నామో సో మనకి ఫ్లెక్స్ వ్రాప్ అయితే వర్క్ అవుతుంది, కానీ ఇమేజ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ ఉండిపోయింది కదా. సో దాన్ని సెంటర్ కి అలైన్ చేయడం కోసం మనం ఇప్పుడు సింపుల్ గా దీని కింద జస్టిఫై కంటెంట్ ని సెంటర్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఇమేజ్ సెంటర్ లోకి అడ్జస్ట్ అయింది. అలానే మనం రెస్పాన్సివ్నెస్ కూడా చెక్ చేద్దాం. సో మనకి 2 అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనం గ్యాప్ కూడా ప్రొవైడ్ చేయాలి కాబట్టి గ్యాప్ యూజ్ చేసి ఒక 20 పిక్సెల్స్ అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం డాట్ కార్డ్ అనే డివిజన్ కూడా యూజ్ చేసి దీనిలో విడ్త్ ని మనం 90% అని చెప్దాం. అండ్ అలానే మనం మ్యాక్స్ విడ్త్ ని కూడా ప్రొవైడ్ చేద్దాం. సో మ్యాక్స్ విడ్త్ ని మనం 400 px అని చెప్పాలి. అండ్ ఇప్పుడు ఒకసారి రెస్పాన్సివ్నెస్ లో ఎలా వర్క్ అవుతున్నాయి కూడా చెక్ చేద్దాం. సో ఇది మనకి ఫుల్ వ్యూ ఇలా ఉంటది. అండ్ ఎప్పుడైతే మనకి 1024 కంటే తక్కువ వస్తుందో అప్పుడు మనకి 2 మాత్రమే సరిపోతున్నాయి. అండ్ ఇంకా తగ్గేసరి మనకి 1 మాత్రమే సరిపోతుంది. అండ్ మధ్యలో కూడా అలైన్ అయి ఉంది. అండ్ మనకి మొబైల్స్ లో వాటిలో కూడా ఎలా వర్క్ అవుతున్నాయి చూడాలి కాబట్టి మనం iPad miniకి చెక్ చేద్దాం. సో 1 సరిపోతుంది. అలానే మనం iPad Pro కూడా చెక్ చేద్దాం. మనకి ఇక్కడ 2 సరిపోతున్నాయి, కానీ లెఫ్ట్ సైడ్ ప్యాడింగ్ కొంచెం ఎక్కువ అయిపోయింది కదా. సో దాన్ని కూడా అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఇప్పుడు మనం బాటమ్ లోకి వచ్చేసి సో ఇప్పుడు మనం ప్యాడింగ్ ని 50 px అని చెప్దాం. అలానే ఇక్కడ మనం 0 px అని చెప్దాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేయొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ అలానే రైట్ సైడ్ కూడా చూడడానికి బాగుంది. అలానే మనం నెక్స్ట్ టాబ్ ని కూడా చెక్ చేద్దాం. అండ్ దీనిలో కూడా చూడడానికి మనకి చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మనం మొబైల్లో కూడా ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాం. సో iPhone XR ని ట్రై చేద్దాం. సో చూడడానికి చాలా బాగుంది కదా. సో మనం ఈ పర్టికులర్ కార్డ్స్ కి రెస్పాన్సివ్నెస్ ని కూడా యాడ్ చేసాం. అండ్ అన్ని డివైసెస్ లో కూడా ఇది చాలా నీట్ గా వర్క్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.